అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూస్తున్నామండి. ఆల్రెడీ మన ఛానల్‌లో సైకాలజీకి సంబంధించి 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో, ఎవరైనా వీడియోలు చూడకపోతే ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి. ఈ వీడియోస్ ప్రాక్టీస్ టెస్ట్ అని పెట్టి ఎందుకు వీడియోస్ చేస్తున్నామనంటే, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూనే ఉండుంటారు. సో, ఈ ప్రిపరేషన్‌లో మీరు ఏ లెవెల్‌లో ఉన్నారో, మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంతవరకు కంప్లీట్ అయింది అన్నది తెలుసుకోవడానికి ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయన్నమాట. అంటే మీరు దీన్ని ముందుగానే ఎన్ని ఆన్సర్‌లు మీకు తెలుస్తున్నాయి. సో, ఇంకా మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్‌లో ఇంకా మనం వెనకబడి ఉన్నాము. సో, అలాంటివన్నీ మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. దయచేసి మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఒక 3 మెంబర్స్‌కి, ప్రిపేర్ అవుతున్న ఒక 3 మెంబర్స్‌కి మన ఛానల్‌ని రికమెండ్ చేయండి. అలాగే ఇదే మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు క్వెషన్ చూద్దామండి. క్వెషన్ నంబర్ 1. ఉపాధ్యాయుని ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణం. ఉపాధ్యాయునికి ఉండే వృత్తిపరమైన లక్షణం ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూడండి: సహనం, చురుకుతనం, విషయ పరిజ్ఞానం, కరుణ. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, విషయ పరిజ్ఞానం. మిగిలినవి నార్మల్ లక్షణాలే. ఓన్లీ వృత్తిపరమైన లక్షణం ఉండాలి అని అంటే విషయ పరిజ్ఞానం ఉండాలి. క్వెషన్ నెంబర్ 2. వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి. ఆప్షన్స్: పూర్వ సంప్రదాయ స్థాయి, సంప్రదాయ స్థాయి, ఉత్తర సంప్రదాయ స్థాయి, వ్యక్తిగత సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్తర సంప్రదాయ స్థాయి. క్వెషన్ నెంబర్ 3. ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది. ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది. ఆప్షన్ చూడండి: విద్యార్థులు పూర్తిగా కృత్యంలో పాల్గొంటారు, ప్రకల్పన కృత్యాలు నిజ జీవిత అనుభవాలతో సంబంధం కలిగి ఉంటాయి, విద్యార్థులు తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది, ప్రకల్పనను నిర్వహించడంలో విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ మనకి లక్షణం కానిది అని అడిగారు కాబట్టి సో ఇది లక్షణమే అవుతుంది. ప్రకల్పన ఇది కూడా లక్షణము. నెక్స్ట్ ఇది కూడా లక్షణం అనమాట. సో ఆప్షన్ 3 ఇది మాత్రము లక్షణం కాదు. సో విద్యార్థులు తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నా సరే మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. ఎందుకంటే తర్వాత లైక్ చేద్దాంలే వీడియో చూసిన తర్వాత అని అనుకుంటారు, కానీ తర్వాత మళ్ళీ వేరే వీడియోకి వెళ్ళిపోతారు. కాబట్టి సో మీకు అనిపించిన వెంటనే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా అంటారు. వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా అంటారు. ఆప్షన్స్: పరిశీలనా పద్ధతి, సంఘటన రచనా పద్ధతి, కథనాల పద్ధతి, చికిత్సా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, చికిత్సా పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 5. గెస్టాల్ట్ అనగా ఆప్షన్: సంకలనం, సమగ్రము, భాగాలు, విభాగము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సమగ్రము. గెస్టాల్ట్ అంటే సమగ్రము. క్వశ్చన్ నెంబర్ 6. కిండర్ గార్డెన్ విద్యా విధానంను ప్రవేశపెట్టినది. ఆప్షన్స్: రూసో, మాంటిస్సోరీ, పియాజే, ప్రోబెల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్రోబెల్.
క్వశ్చన్ నెంబర్ 7. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ఆప్షన్స్ గాల్టన్, స్కిన్నర్, బ్రూనర్, బార్ట్లెట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బ్రూనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని రచించిన వారు బ్రూనర్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 8. అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత. అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత. ఆప్షన్ చూడండి, థాండైక్, స్కిన్నర్, కోహెలర్, కోఫ్కా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 థాండైక్. క్వశ్చన్ నెంబర్ 9. అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు. అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు. ఆప్షన్స్ ప్రేరణ, అభ్యసనం, అధ్యయనం, అలవాట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 10. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ. ఆప్షన్స్ 0 నుండి 2 సంవత్సరాలు, 2 నుండి 4 సంవత్సరాలు, 7 నుండి 11 సంవత్సరాలు, 4 నుండి 7 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 4 నుండి 7 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 11. మన ప్రభుత్వం విద్యార్థులకు నిఘంటువును అందించిన పథకం. ఆప్షన్స్ విద్యా దీవెన, జేవీకే కిడ్స్, నాడు నేడు, అమ్మఒడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జేవీకే కిడ్స్. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ మారిన తర్వాత ఈ స్కీమ్స్ నేమ్స్ అన్నీ మనకి చేంజ్ అయ్యాయి. కాకపోతే అందులో ఉంటున్న ఐటమ్స్ అయితే చేంజ్ అవ్వలేదు, కానీ జస్ట్ స్కీమ్ నేమ్ మాత్రం చేంజ్ అయింది. సో వాటి కోసం సెపరేట్ వీడియో చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. మనోసాంఘిక వికాసం సిద్ధాంత రూపకర్త ఈ దేశానికి చెందినవారు. మనోసాంఘిక వికాసం సిద్ధాంత రూపకర్త ఏ దేశానికి చెందినవారని అడిగారు. ఆప్షన్స్ జర్మనీ, గ్రీక్, యుఎస్ఏ, జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జర్మనీ. క్వశ్చన్ నెంబర్ 13. సిఏవిడి ప్రజ్ఞామాపని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందింది. సిఏవిడి ప్రజ్ఞామాపని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందింది. ఆప్షన్స్ ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 14. వ్యక్తిగత విద్యా పథకం ఐఈపి వీరికి సంబంధించినది. ఆప్షన్స్ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు, ఉన్నత స్థాయి విద్యార్థులకు, అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులకు. క్వశ్చన్ నెంబర్ 15. ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు, సురేష్ ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడు అనేది. ఆప్షన్ చూడండి, నిగమనాత్మక వివేచన, ఆగమనాత్మక వివేచన, స్వబుద్ధి, సృజనాత్మక వివేచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిగమనాత్మక వివేచన.
క్వశ్చన్ నెంబర్ 16. సగటు ప్రజ్ఞావంతుని ప్రజ్ఞాలబ్ధి విలువ. ఆప్షన్స్ 70 నుంచి 89, 90 నుంచి 109, 110 నుండి 119, 120 నుంచి 139. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 90 నుంచి 109. క్వశ్చన్ నెంబర్ 17. పూర్వ ముఠా దశ. ఆప్షన్స్ శైశవ దశ, పూర్వ బాల్య దశ, యవ్వనారంభ దశ, ఉత్తర కౌమార దశ. ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 18. రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క డాష్ను కాపాడుతాయి. ఆప్షన్స్ కుంటనం, సంఘర్షణ, వ్యాకులత, మూర్తిమత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మూర్తిమత్వం. క్వశ్చన్ నెంబర్ 19. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల స్వరూపం. ఆప్షన్స్ 5+3+3+4, 3+3+5+4, 5+2+4+4, 5+4+2+4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 5+3+3+4. క్వశ్చన్ నెంబర్ 20. పద్మజ అనే 7వ తరగతి విద్యార్థిని ఇంతవరకు ఎవరూ కనుగొనని సోలార్ కుక్కర్ని కనిపెట్టింది. అయితే తనలో ఉండే సృజనాత్మకత. ఆప్షన్స్ ఉత్పత్తి స్థాయి, పరిశోధనా స్థాయి, వ్యక్తీకరణ స్థాయి, ఆవిష్కరణ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఆవిష్కరణ స్థాయి. క్వశ్చన్ నెంబర్ 21. పోక్సో యాక్ట్ వీరి కొరకు చేయబడిన చట్టం. ఆప్షన్స్ వృద్ధులు, స్త్రీలు, బాలలు, వికలాంగులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బాలలు. క్వశ్చన్ నెంబర్ 22. గణిత ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు వారి సామర్థ్యాలను బట్టి స్లిప్ టెస్ట్ నిర్వహించాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది. ఆప్షన్స్ వైయక్తిక భేదాలు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, వైయక్తిక భేదాలు. క్వశ్చన్ నెంబర్ 23. ఇతివృత్త గ్రాహ్యక నికష అనేది ఆప్షన్స్ సాధారణ ప్రేరణ పరీక్షా సాధనం, అభ్యసన పరీక్షా సాధనం, ప్రజ్ఞా మాపని, మూర్తిమత్వ పరీక్షా సాధనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మూర్తిమత్వ పరీక్షా సాధనం. క్వశ్చన్ నెంబర్ 24. ఈ కింది పద్ధతిలో స్మృతి తక్కువ. ఆప్షన్స్ తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బట్టి స్మృతి. క్వశ్చన్ నెంబర్ 25. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు అని నిర్వచించినవారు. ఆప్షన్స్ ఎబ్బింగ్హాష్, పావ్లోవ్, స్కిన్నర్, గారెట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గారెట్. క్వశ్చన్ నెంబర్ 26. కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ అవరోధం, స్మృతి క్షయం, దమనం, స్మృతి నాశనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, దమనం.
క్వశ్చన్ నెంబర్ 27. మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు? ఆప్షన్స్: ఆల్ఫ్రెడ్ బినే, టర్మెన్, మెరిల్, స్టెర్న్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆల్ఫ్రెడ్ బినే. క్వశ్చన్ నెంబర్ 28. ఎలిమెంటరీ, సెకండరీ స్థాయిలోని అభ్యాసకులందరికీ ఒక విశాల ప్రాతిపదిలో సాధారణ విద్యను అందించాలని ప్రతిపాదించినది? ఆప్షన్స్: నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. క్వశ్చన్ నెంబర్ 29. బిఎఫ్ స్కిన్నర్ ప్రయోగం దీనికి చెందినది? ఆప్షన్స్: కార్యసాధక నిబంధన సిద్ధాంతం, సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 30. సాధారణంగా కంప్యూటర్ మెమొరీ చిన్న ఫైల్స్ను ఎలా కొలుస్తారు? ఆప్షన్స్: గిగాబైట్, కిలోబైట్, మెగాబైట్, టెరాబైట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కిలోబైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఎన్ని బిట్స్ అయితే ముందుగా గెస్ చేయగలిగారో, కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో ఆ నెంబర్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది అన్నది మాకు కూడా తెలియడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.